ఇప్పుడు మనం సమానత సుస్థిర అభివృద్ధి అనే అంశం గురించి చర్చించుకుందాం. ముందుగా మనం అభివృద్ధి అంటే ఏంటనేది మనం ఇంతకుముందు చదివిన పాఠాల్లో మనం చర్చించుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా కనుక చూస్తే అభివృద్ధి అనేదాన్ని మనం తెలుసుకోవడానికి జాతీయ స్థూలోత్పత్తి, దాని ఇంగ్లీష్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనే దాని గురించి మనం చర్చించుకోవడం జరిగింది. కానీ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లేదా జాతీయ స్థూలోత్పత్తి ప్రతి మనిషి పని చేసినప్పటికీ కూడా వాస్తవంగా 90% మంది భారతీయులు ఇప్పటికీ కూడా అవ్యవస్థీకరణ రంగంలో ఉండటం వలన పేరుకి మనకి వాళ్ళకి జీతాలు వస్తున్నట్టుగా లేదా ఆదాయాలు వస్తున్నట్టుగా కనపడుతున్నాయి, కానీ వాళ్ళ జీవితాల్లో సుస్థిరత అనేది ఇప్పటికీ కూడా అందలేదు. ఇది వాస్తవానికి చాలా దూరంగా ఉన్న పరిస్థితిని మనకు చూపిస్తుంది అని అప్పుడు సామాజిక నిపుణులు అంచనా వేయడంతో దీనికి తోడుగా మానవ స్థూలోత్పత్తి లేదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేదాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని షార్ట్ ఫామ్లో HDI అని కూడా అంటారు. లేదా మానవుడు పూర్తిగా అభివృద్ధి చెందుతున్నాడా లేదా అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దానికి ముందుగా అతనికి ఉన్న విద్యా ప్రమాణాలు, అతనికి ఎంతవరకు విద్య అందుబాటులో ఉంది, విద్యలో ఎన్ని సంవత్సరాలు తన విద్యలో గడుపుతున్నాడు అనేదాన్ని మనం పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అలా దాటినాక ఆరోగ్యపరంగా అతనికి ఎలాంటి వెసులుబాట్లు అందుతున్నాయి, ఆరోగ్యపరంగా అట్లా ఎలాంటి రక్షణ తనకు అందుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక మూడవది వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు జీవన వ్యయం అనేది ఆయనకు ఉంది, ఎన్ని సంవత్సరాల పాటు ఆయన బతకడానికి అవకాశం ఉంది, సగటున ఎన్ని సంవత్సరాలు బతకగలడు. భారతీయులైతే సగటున 65 సంవత్సరాలు బ్రతుకుతారు అనేది అంచనా. అలాగే మిగతా దేశాల్లో లేదా అభివృద్ధి చెందిన దేశాల్లో 74 నుంచి 75 సంవత్సరాల వరకు బ్రతుకుతారనేది అంచనా వేయటం జరిగింది. ఇలా మనిషికి సమూలంగా అభివృద్ధి చెందాలంటే తనకి ఆరోగ్యం వెసులుబాటు ఉండాలి, లేదా ఆరోగ్యానికి మంచి రక్షణ అనేది ఇవ్వటం జరగాలి. చదువు పూర్తిగా చదివించడం లేదా మంచి చదువు అతనికి అందుబాటులో ఉండాలి. అలాగే తను జీవన ప్రమాణం అనేది ఎక్కువగా ఉండాలి. అలాగే మనకి శిశు మరణాలు తక్కువగా ఉంటేనే ఆ దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక కొలమానంగా తీసుకోవాలి అనేది సామాజిక శాస్త్రవేత్తలు ముందుకొచ్చిన అంశం. దీనికి మన భారతదేశం తరపు నుంచి అమాత్య సేన్, అతనికి 1990లో నోబెల్ బహుమతి కూడా లభించడం జరిగింది. ఆయన దీనికి ముఖ్యమైన భారతదేశంలో అవగాహన తేటానికి అమాత్య సేన్ తన వంతు సహకారాన్ని అందజేస్తూ తీసుకురావడం జరిగింది. అలాగే మనం అభివృద్ధి అనేదానికి కొలమానం అసలు ఏంటండి? జీడిపిలో చూస్తే అభివృద్ధి పెరుగుతున్నట్టుగా కనపడుతుంది, కానీ కేవలం కొంతమంది మాత్రమే సుఖాలు సౌఖ్యాలు వస్తువులు అందుబాటులో ఉన్నాయి. మరి ఇటు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ద్వారా కనుక తీసుకుంటే కొంతవరకు మెరుగైన అవగాహన అనేది మనకు కలుగుతుంది, కానీ పూర్తిగా వాస్తవానికి మాత్రం దగ్గరగా ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఇంకా కొంత మెరుగైన అవగాహన రావాలి మనకంటే ప్రతి మనిషికి తనంతట తానుగా అవగాహన చేసుకొని ప్రభుత్వం ద్వారా తనకు అందాల్సిన పథకాలని తను అర్థం చేసుకోవాలంటే ప్రతి మనిషికి చదువు చాలా అవసరం. అందుకే విద్యారంగాన్ని ముఖ్యంగా తీసుకోవాలి. విద్యారంగంలో ఎప్పుడైతే తనకి పూర్తిగా అవగాహన కలిగి తను ఏం చేస్తున్నాడు, ప్రభుత్వం తనకు ప్రకటించిన పథకాలని తను అర్థం చేసుకొని వాటిని వినియోగించుకోగలిగితే అక్కడ అభివృద్ధి అనేది సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉంటేనే, తను ఆరోగ్యంగా ఉంటేనే తను ఏమైనా చేయగలుగుతాడు. ఇలా ఆరోగ్యంగా ఉండటానికి తనకి కావాల్సిన పొరపాటున ఏదైనా రోగం వచ్చినా లేదా ఏదైనా జబ్బు వస్తే తనకి వైద్య వెసులుబాటు ఉంటేనే తనకి ఆరోగ్యం నుంచి విముక్తి లేదా అనారోగ్యానికి పాలవకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకి జీవన ప్రమాణం అనేది పెరిగితేనే మనిషికి కొంత ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే శిశు మరణాలు తగ్గితే శిశువులకి మనం ఇచ్చే ఆరోగ్యంలో మంచి ఆహారాన్ని ఇవ్వటం లేదా వాళ్ళకి మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఇవ్వగలిగితేనే వాళ్ళు జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతోమంది శిశువులు ఆహార లోపాల వల్ల మరణించడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మన అభివృద్ధికి ఆటంకాలుగా నిలుస్తున్నాయి. ఇంకా మనం చూస్తే వాస్తవానికి కేవలం 10 నుంచి 15% మంది మాత్రమే అభివృద్ధి ఉన్న బాటలో లేదా అధిక ఆదాయం ఉన్న వర్గాల కింద రావటం జరుగుతుంది. 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉన్న కుటుంబాలు చాలా వరకు 30 నుంచి 40% వరకు భారతీయులంతా ఈ వర్గం కిందే రావటం జరుగుతుంది. 3 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఉన్న జనాభా వచ్చి కొంత మెరుగైన వెసులుబాటు జీవితాన్ని జీవిస్తున్నారు.
ఇంకా ఆ పైన ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళు అతి కొద్ది మంది, వాళ్ళకి మాత్రమే ఈ అన్ని సదుపాయాలు అన్ని వసతులు కలిగించగలుగుతున్నారు. అంటే అభివృద్ధిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అభివృద్ధి అనేది ఎలా సాధించగలుగుతాము. అలాగే మన యొక్క పాఠ్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమానత, ఈక్వాలిటీ అంటాం. సమానత అనేది ఎలా సాధించాలి, అది ఆర్థికంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు. సామాజిక పరంగా సమానత అనేది కొంత మనకి కనిపిస్తుంది, కొంచెం మెరుగైన పరిస్థితులు మన సమాజంలో కనబడుతున్నాయి. అలా అని అసమానత లేదా అంటే అసమానత అనేది ఉంది, కాకపోతే కొంచెం మెరుగైనట్టుగా, అంటే పూర్వంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం అభివృద్ధి అనేది మనం సాధించగలిగాం. మనుషుల యొక్క భావన ధోరణిలో మార్పు అనేది రావడం జరిగింది. ఒక మనిషి మరొక మనిషిని గౌరవించడం మనం చూడగలుగుతున్నాం. అలాగే ఆర్థిక పరంగా కూడా సమానత అనేది మనం సాధించాలి. ఆ ఆర్థిక పరంగా సమానత సాధించాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి ఆలోచన దృక్పథానితో ముందుకెళ్ళాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఇవన్నీ కూడా చర్చించి దాని ద్వారా మనం సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ గ్రోత్ అంటాం. అంటే మనం వాడే వస్తువులు విపరీతంగా వాడేయటం వలన, అంటే ఉదాహరణకి నీళ్ళని విపరీతంగా వాడటం వలన అవి ముందు తరాల వారికి వాళ్ళకి అందాల్సిన న్యాయమైన భాగం వాళ్ళకి అందకుండా పోయటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. అందుకని అలాంటివి జరగకుండా సుస్థిరంగా మనం వాడుతూ మన ముందు తరాల వారికి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయమైన భాగాన్ని వాళ్ళకు ఉంచుతూ దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా మనమైన బాధ్యత ఉంది. కాబట్టి ఈ సుస్థిరమైన అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలనేది మనం ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటాం. పర్యావరణం, అభివృద్ధి. అసలు పర్యావరణానికి మన అభివృద్ధికి ఉన్న సంబంధం ఏంటి? ఉదాహరణకి మనం ఏ రంగానైనా తీసుకుంటే ఆ రంగంలో మనకు కావాల్సిన ఎన్నో వనరులు మనకి పర్యావరణం నుంచే లభిస్తూ ఉంటాయి. సహజంగా మనకి దొరికే వనరులన్నీ కూడా పర్యావరణం మనకి ఇచ్చిన వనరులే. ఈ వనరుల్ని మనం సరిగ్గా అభివృద్ధి చేసుకుంటే వాటినే మనం అభివృద్ధి బాటలో ముందుకి వాడుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఏదైనా కంపెనీ పెట్టాలనుకోండి, దానికి కావాల్సిన ముడిసరుకు అంతా కూడా మనకి పర్యావరణం నుంచే లభిస్తుంది. అలాగే పర్యావరణం నుంచి మనం ఎన్నో రకాలుగా పర్యావరణంపై ఆధారపడి ఉంటాం. ఉదాహరణకి నేల తీసుకోండి, మనం ఏది నిర్మించాలన్నా మనకు నేల కావాలి. ఆ నేలను మనకు ఎవరిచ్చారు? పర్యావరణం నుంచే మనకు వచ్చింది ఆ నేల. అలాగే మనకి చెట్లు, ఇలా రకరకాలుగా మనం పర్యావరణంపై నేరుగా కానీ లేదా ఇండైరెక్ట్గా కానీ ఆధారపడి ఉంటాం. ఇలా ఆధారపడి ఉన్నప్పుడు పర్యావరణం తన వంతుగా తను మనకు సహకరిస్తూ దాన్నే మనం అభివృద్ధి చేసుకుంటూ దాని ద్వారా అభివృద్ధిని సాధించడం అనేది ఒకటి జరుగుతుంది. ఇంకా రెండవ రకంగా మనం కనుక చూస్తే అభివృద్ధి అనేది పర్యావరణంలో కూడా కొంత నష్టాన్ని చూపిస్తుంది మనకి. ఎలా అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీని కానీ ఒక కర్మాగారాన్ని కానీ మనం స్థాపిస్తే ఆ కర్మాగారం నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు వచ్చి పర్యావరణంలోనే కలుస్తాయి లేదా నీటి పారుదలలో కలుస్తాయి. ఎప్పుడైతే ఈ నీటిల్లో కలిసి భూగర్భ జలాల్లోకి ఇంకుతాయో ఆ ప్రాంతం మొత్తం కూడా కలుషితం అయిపోవడానికి ఆస్కారం ఉంది. ఇలా కలుషితం అయిపోయిన ప్రాంతాన్ని మనం శుద్ధి చేసి ఈ పర్యావరణంలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలన్నా కూడా అదే పర్యావరణం యొక్క బాధ్యత. ఇలా రకరకాలుగా నేరుగా అయినా పర్యావరణంపై ఆధారపడి ఉన్నాం, లేదా మనం చేసే వస్తువులపైన లేదా మనం చేసే క్రియల వలన అవి పర్యావరణంలో దాని యొక్క పరిణామాలను చూపిస్తూ మొత్తం కలుషితం చేస్తూ రకరకాలుగా పర్యావరణంపై ఇబ్బందికర పరిస్థితుల్ని మనకు చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం భూగర్భ జలాలను కనుక తీసుకొని ఉంటే ఒకప్పుడు భూగర్భ జలాలు కేవలం ఒక 50 అడుగులు లేదా మహా అయితే ఒక 100 అడుగుల లోతులో మాత్రమే తవ్వేవాడు. ఇలా తవ్వుకుంటూ పోతూ వస్తే ఇప్పుడు ఇదివరకు మనం భూగర్భ జలాల నుంచి నీళ్లు తీయాలంటే పర్షియన్ వీల్ అనే పద్ధతి ద్వారా నీళ్లు తీసుకురావటం అనేది మనం చూడగలిగాం. దాన్ని ఏమంటారంటే పర్షియన్ వీల్ అంటారు. ఎప్పుడైతే మనం ఈ పర్షియన్ వీల్ ద్వారా నీళ్లు తీసుకురావటం మనం చూసామో ఈ పర్షియన్ వీల్ నుంచి నీళ్లు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు తీసుకురావడం అనేది మనం చూడగలిగాం. చాలా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే నీళ్ళని తోడేవాడు. కానీ రాను రాను మనకి వీల్ అనేది ముందుకు చెంది మోటార్స్ లేదా మెషిన్స్ ద్వారా భూమి లోపల ఉన్న నీరుని లాగటానికి బోర్వెల్స్ని తవ్వటం మొదలెట్టారు. దాని ద్వారా వచ్చే నీరు మెషిన్ ద్వారా వెంటనే ఎంత నీరు కావాలంటే అంత నీరు రావడానికి మెషిన్ శక్తి ద్వారా లాగటం అనేది మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు గత 10 ఏళ్లతో చూసుకుంటే ఇప్పుడు భూగర్భ జలాలు 3 నుంచి 4 కిలోమీటర్ల లోతుకి రాను వెళ్ళిపోతున్నాయి. ఇలా రోజు భూగర్భ జలాలను వాడుకుంటూ పోతే
కొన్ని సంవత్సరాలకి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుకుపోయే ప్రమాదం అనేది మనకుంది. ఇలా భూగర్భ జలాలు అడుగంటుకు పోతూ ఉంటే మనకి వాతావరణంలో పెను మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి వర్షాలు సరిగ్గా రాకపోతే పంటలు సరైన సమయానికి మనం పంటలు వేయలేకపోవటం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనకి రాను రాను పర్యావరణంపై పూర్తిగా ప్రభావం చూపించడం మనకు చూపిస్తుంటుంది. ఎప్పుడైతే ఇది పర్యావరణంపై పూర్తిగా ప్రభావం చూపిస్తుందో వాతావరణంలో లేదా ఉష్ణోగ్రతలు పెరగటం అనేది మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయో మనకి పెరిగిన ఉష్ణోగ్రతలను బట్టి హిమపర్వతాలు లేదా మంచు కొండలు మొత్తం కరగటం మొదలు పెడతాయి. ఎప్పుడైతే ఈ పర్వతాలు కరుగుతాయో భూమిలో ఉన్న నీటి మట్టం, నదులు కానీ లేదా ప్రవహిస్తున్న నీటి మట్టాలు పెరగటం మొదలు పెడతాయి. ఈ పెరిగిన నీటి మట్టాలని తీర ప్రాంతాలను ముంచటం లేదా విపత్కర పరిస్థితులు రావటం, ఊహించని రకంగా వర్షాలు రావటం, తుఫాన్లు రావటం, ఇవన్నీ కూడా వాతావరణంలో పర్యావరణంలో వచ్చే మార్పులకి మనకి సూచికగా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనం పర్యావరణంపై శ్రద్ధ చూపించమో దాని యొక్క తీవ్రమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసిన భూగర్భ జలాలు ఇంకిపోవటం అనేది 59% భూగర్భ జలాలని పూర్తిగా ఇంకిపోవటం మనం చూడగలిగాం. అంటే ఎలాంటి తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందండి అంటే మంచినీళ్ళు తాగటానికి కూడా భూగర్భ జలాల నుంచి వచ్చే నీళ్లు మనకు ఉపయోగపడవు. ఎన్నో ప్రాంతాల్లో చేతి పంపుల ద్వారా కొట్టే నీళ్లు తాగటానికి ఏ రకంగానూ పనికి రాకుండా పోయాయి. అంటే రకరకాల రసాయనాలు అందులో చేరటం వలన అవి తాగితే మనకి భయంకరమైన రోగాలు రావటం అనేది మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రంలో నల్గొండ అనే ప్రాంతం ఉంటుంది. ఆ నల్గొండ జిల్లాలో మనుషులకి ఫ్లోరైడ్ బాధితులు ఎన్నో వేల మంది ఉన్నారు. ఏంటయ్యా సమస్యల కంటే వాళ్ళు తాగే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉంది. దానివల్ల వచ్చే పరిస్థితులు, ప్రభావాలు తెలిస్తే మనకి చాలా భయంకరంగా ఉంటుంది. వారి యొక్క ఎముకలు తిన్నగా పెరగకుండా వంకరగా పెరుగుతాయి, అవి బెండ్ అయిపోతాయి. అంటే మనిషి నుంచుంటే 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండటానికి ఆస్కారమే లేదు. కాళ్ళు ఇలా బెండ్ అయిపోతాయి, చేతులు కూడా ఇలా బెండ్ అయిపోతాయి, పళ్ళు పూర్తిగా పసుపుగా మారిపోతాయి. అంటే మంచి నీటిలో ఏదైనా రసాయనాలు కలిస్తే ఎంత తీవ్ర పరిణామాలు ఉంటాయి అనే దానికి ఇది చక్కటి ఉదాహరణ. అలాగే మనకి ఇంతకుముందు తెలిసే ఉంటుంది, దోమలకి రాకుండా ఉండాలంటే కొన్ని రకాల మందుల్ని వాడేవాళ్ళు. DDT అనే మందుని పిచికారీ చేసేవాడు. ఎప్పుడైతే ఈ మందుని పిచికారీ చేస్తున్నారో అప్పట్లో 1962 ఆ ప్రాంతంలో కొత్తగా వచ్చింది ఇది. దోమల్ని నియంత్రించవచ్చు ఇలాంటి రసాయనాలు వాడి అని వచ్చింది. అప్పుడు రేచల్ కార్సన్ అనే ఆమె 1962లోనే తన ఒక పుస్తకంలో సైలెంట్ స్ప్రింగ్ అనే ఒక పుస్తకంలో తన యొక్క భావాలను వ్యక్తం చేయడం జరిగింది. ఏంటయ్యా భావాలంటే, మీరు ఇప్పుడు వాడుతున్న రసాయనాల వలన చివరిగా అంతిమంగా నష్టం వచ్చేది మనిషికే, బాగా నష్టపోయేది మనిషే అని రాసింది. ఏంటా బాగా నష్టపోయేది మనిషి అంటే, మీరు ఈ వాడుతున్న రసాయనాల్ని ఎప్పుడైతే పర్యావరణంపై జల్లుతాం లేదా నేలపై జల్లటం అనేది చూపిస్తున్నారో అది నేలపైన చెట్లపైనే కాకుండా మనిషి యొక్క జీవితంపై కూడా ప్రభావం చూపిస్తుంది అని రాసింది. ఏంటి ఆ ప్రభావం అంటే, ఎప్పుడైతే మందుని చెట్లపై జల్లటం లేదా పిచికారీ చేయడం చూసామో అది నెమ్మదిగా ఆ చెట్టు మీద నుంచి ఆ నేల మీద పడుతుంది. ఆ నేల మీద నుంచి ఆ భూగర్భ జలాల్లోకి ఇంకుతుంది. అది అలా ఇంకిన తర్వాత మనం ఎప్పుడైనా భూగర్భ జలాలను పైకి తీసుకుంటే ఆ భూగర్భ జలాల్లోంచి మళ్ళీ మనకే వస్తుంది. అది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఫ్లోరైడ్ బాధితులకైతే ఎలా అయితే రకరకాల ఇబ్బందులు ఉన్నాయో అలాగే ఈ రసాయనాలు ఎప్పుడైనా మనిషి తీసుకోవటం, సేవించడం జరిగితే రకరకాల విపత్కర పరిస్థితులు అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనం చూడగలుగుతాం. అంటే ఎప్పుడైతే మనిషి తన అనాలోచితంగా చేస్తున్న కార్యాల వలన తనకే నష్టం జరుగుతుంది అనేది ఆమె చెప్పాలనుకున్న ఉద్దేశం. దీనికి సరైన ఉదాహరణ మన భారతదేశంలోనే జరిగింది ఒకటి. ఏంటి అదంటే, మన భారతదేశంలో ఎండోసల్ఫాన్ అనే మందు పిచికారీ చేయడం జరుగుతుంది పొలాలపైన. ఈ పొలాలపైన కేరళ రాష్ట్ర ప్రభుత్వం 1976లో ఈ ఎండోసల్ఫర్ అనే మందుని 15,000 ఎకరాల మీద జల్లటం జరిగింది. ఇన్ని వేల ఎకరాల మీద ఎలా జల్లారని అంటే హెలికాప్టర్లను ఉపయోగించి మరీ జల్లారు మందుని.
ఈ మందుని జల్లుతున్నప్పుడు 15,000 హెక్టార్లో జల్లటం అంటే ఒక 10-15 హెలికాప్టర్లు రోజు అచ్చంగా అదే పని మీద ఈ మందు జల్లుతూనే ఉంటాయి. ఇలా జల్లుతూ 25 సంవత్సరాల పాటు జల్లడం జరిగింది. 25 సంవత్సరాలు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. దాని ద్వారా పూర్తిగా భూమి మొత్తం కూడా, భూగర్భ జలాలు మొత్తం కూడా ఈ మందుతో నిండిపోయింది. అలాగే ఈ ఈ ప్రాంతం చుట్టుపక్కల, ఈ 15,000 ఎకరాలు ఉన్న ప్రాంతం చుట్టుపక్కల కూడా మొత్తం పూర్తిగా కలుషితం అయిపోయి, గాలి నీరు మొత్తం కలుషితం అయిపోయి మనుషులకి గాలి పీల్చుకుంటేనే రకరకాల ఇబ్బందులు రావటం, ఆ ప్రాంతంలో ఉండే మనుషులకి రకరకాలైన జబ్బులు రావటం లేదా అనారోగ్యానికి గురవటం. ఎప్పుడైతే ఆ మందు జల్లేటప్పుడు మనిషి కన్నా కింద ఉంటే ఆ మనిషి చచ్చిపోవటం కొన్నిసార్లు. ఇలా సుమారు ఒక 5,000 మంది మనుషులు మందు జల్లటం వలన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం చూడగలిగాం. ఇలాంటి దారుణమైన పరిస్థితులు కూడా మనకి రేచల్ కార్ల్సన్ హెచ్చరించినట్టుగా, మనిషి తను ఆలోచన విధంగా చేస్తేనే చర్యలు చేపట్టచ్చు, అనాలోచితంగా చేస్తే ఆ నష్టం మళ్ళీ మనిషికే జరుగుతుంది, పర్యావరణంలో జరిగే నష్టం మళ్ళీ దాని యొక్క ప్రభావం మనిషి మీద ఖచ్చితంగా కనపడుతుంది అని ఆమె రాసిన ఆ వాక్యాలు ఖచ్చితంగా సత్యం కింద మారాయి. ఆ 5,000 మంది సజీవంగా చచ్చిపోవడం జరిగింది. దాంతోపాటుగా ఎంతోమందికి ఎన్నో అనారోగ్యాలు రావటం, మంచినీళ్ళు పూర్తిగా కలుషితం అయిపోవటం, ఆ ప్రాంతంలో మనుషులు ఎవరు మంచినీళ్ళు తాగడానికి వీలు లేకుండా అవటం, గాలిలో సైతం అంటే 25 సంవత్సరాల పాటు రోజు ఈ మందుని జల్లటం వలన గాలి పీల్చుకోవడానికి సైతం భయంకరంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావటం జరిగింది. అంటే మనిషి జీవితం ఎంత కష్టతరం అవుతుంది ఒక్కోసారి మనుషులు చేసే చర్యల వలన అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పర్యావరణాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటేనే పర్యావరణం మనకి తిరిగి తన యొక్క మేలుని మనకు చూపిస్తుంది. ఎప్పుడైతే మీరు పర్యావరణంపై ఇష్టారాజ్యంగా చెలరేగి మీ ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తారో, ఇప్పుడు పర్యావరణం కూడా దాని యొక్క ప్రభావాన్ని వెంటనే మీకు చూపిస్తుంది. అలా చూపించింది కాబట్టి 5,000 మంది చచ్చిపోయారు. ఇంకా ఎన్నో లక్షల మంది, వేల మంది అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఈ పరిస్థితి ద్వారా కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఉంది. మనుషులు జీవించడం అనేది ప్రాథమిక హక్కుల కింద భారత రాజ్యాంగం గుర్తించడం జరిగింది. మరి ఈ భారత రాజ్యాంగం గుర్తించిన హక్కులో ఇలా మనుషుల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాయటం జరుగుతుంది. ఇలాంటి జీడి పొలాలపైన ఇలాంటి ఎండోసల్ఫర్ అనే మందుని జల్లుతున్నారు. దీనివల్ల తీవ్రమైన పరిస్థితులు, ప్రభావాలు చూపిస్తున్నాయి మా ఆరోగ్యాలపైన. కనీసం ఊపిరి పీల్చుకోవాలన్నా భయం వేస్తుందని కోర్టుకి నివేదించుకోగా కోర్టు వెంటనే దాన్ని నిలిపివేయాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చిన ఆర్డర్ ద్వారా ఆ ఎండోసల్ఫర్ పిచికారీ అనేది కేరళ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ప్రజలు లేదా సామాజిక కార్యకర్తలు మనకి చెప్పేది మన యొక్క మేలు గురించే. పర్యావరణంపై మనం పూర్తిగా అవగాహన పెంచుకొని దానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉన్న పరిస్థితుల ప్రకారమే మనం దాన్ని సమర్థవంతంగా తీసుకోవాలి. లేని పక్షంలో మనం పూర్తిగా దాని నుంచి వచ్చే పరిస్థితులు కూడా మనమే కారణం అవుతాం అనేది మనం ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. పర్యావరణంపై ప్రజలకి హక్కు ఉందా లేదా, ఉంటే అది ఎంతవరకు ఉంది? పర్యావరణంపై ప్రభుత్వానికి హక్కు ఉందా, ప్రజలకు హక్కు ఉందా? ఎవరిని నిర్ణయిస్తారు చూద్దాం. పర్యావరణంపై ప్రజల యొక్క హక్కులు. ఇందాక మనం అనుకున్నట్టుగా పర్యావరణం అనేది మనం ఎలా ఉపయోగించుకుంటే, దాన్ని చక్కగా భద్రంగా వాడుకుంటే పర్యావరణం కూడా మనకి దాని ద్వారా మెరుగైన ఫలితాలను ఇస్తుంది. విపరీతకరంగా లేదా ఇష్టారాజ్యంగా వాడితే దాని ద్వారా వచ్చే చెడు పరిణామాలను కూడా మనం ఒక ఉదాహరణ ద్వారా చూడటం జరిగింది. అలాగే మనం ఒక భారతదేశంలోనే అతిపెద్ద ఆనకట్టైన నర్మదాపై నిర్మించబడిన సర్దార్ సరోవర్ ఆనకట్ట గురించి కనుక మనం చర్చించుకుంటే కొంత మనకి అసలు అభివృద్ధి అనేది ఎటు వెళ్తుంది, మనం అనుకుంటున్న అభివృద్ధి నిజంగా అభివృద్ధేనా అనే ప్రశ్నలు మనకే ఉత్పన్నమవుతాయి. ఏంటయ్యా అది అంటే, ఉదాహరణ మనం చూస్తే నర్మదా నది పైన సర్దార్ సరోవర్ ఆనకట్ట అనేది అతిపెద్ద ఆనకట్ట. ఈ లోయలో నిర్మిస్తున్న ఆనకట్ట వలన ప్రపంచంలోనే అత్యంత పెద్దైన విద్యుత్ శక్తి, ఎన్నో లక్షల ఎకరాలకి నీరుని మనం అందించగలుగుతాం, వ్యవసాయానికి కావాల్సిన నీరుని మనం అందించగలుగుతాం. కానీ ఈ ఆనకట్టను నిర్మించడానికి సుమారుగా 3,000 అతి చిన్న ఆనకట్టలు కూడా నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నిర్మించే ప్రక్రియలో లాభాల కంటే నష్టాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని కొంతమంది పర్యావరణవేత్తలు తమ యొక్క దృక్పథాన్ని వ్యక్తం చేశారు. ఏంటది అనేది మనం కొంచెం వాస్తవం లోతుగా కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఈ యొక్క ఆనకట్టలు నిర్మించడం ద్వారా 37,000 ఎకరాలు భూమి కానీ గ్రామాలు కానీ మొత్తం ముంపుకి గురవటానికి ఆస్కారం ఉంది.
ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జలసింధి అనే గ్రామానికి ముఖ్యంగా పూర్తిగా ముంపుకు గురవుతుంది అనేది వాళ్ళ యొక్క అంచనా. ఈ జలసింధి ప్రాంతంలో నివసించే ప్రజలు పూర్తిగా అడవుల్లో కొండలపైన నివసించే తెగలన్నమాట. వీళ్ళు తన యొక్క వ్యాపారాలు ఏమీ చేయరు. తన అడవిని తన తల్లిగా భావిస్తూ వాళ్ళకి కావలసిన పంటలను వాళ్ళు పండించుకొని దాని ద్వారా వాళ్ళకి అన్ని అవసరాలు తీర్చుకోగా మిగిలింది మాత్రమే వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళుగానే సమృద్ధిగా పండించుకోగలరు. ఎందుకంటే నర్మదా నది అటుగుండా ప్రవహించడం ద్వారా వాళ్ళు ఉన్న అడవుల ద్వారా భూమిని అంటే చెట్లను నరికి దాన్ని సారవంతమైన భూమి కింద మార్చి వాళ్ళు అక్కడ వ్యవసాయం చేయటం ఎన్నో కొన్ని తరాలుగా జరుగుతున్న ప్రక్రియ అది. కానీ ఎప్పుడైతే ఈ సర్దార్ సరోవర్ అనే ఆనకట్ట నిర్మించడం మొదలుపెట్టారో ఈ జలసింధికి చెందిన గ్రామానికి చెందిన ప్రజలు పూర్తిగా ఆందోళనకు గురవడం జరిగింది. ఈ ఆందోళనకు గురైనాక అక్కడున్న నాయకుడు బాబా మహాలియా అనే ఆయన 1994లో అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ గారికి ఒక లేఖ రాయటం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పుడున్న ఈ సర్దార్ సరోవర్ అనే ఆనకట్ట నిర్మించడం ద్వారా మీరు ఎంతోమందికి మేలు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఇది చాలా మంచిది. కానీ మేము జలసింధి గ్రామానికి సంబంధించిన ప్రజలమే. మాకు దీనిపైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. మా అనుమానాలు ఏంటంటే మీరు గనక సర్దార్ సరోవర్ అనే ఆనకట్ట నిర్మిస్తే సుమారుగా 37,000 ఎకరాలు ముంపుకు గురవుతాయంట. ఆ ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో మా గ్రామం కూడా ఉంది. ఆ గ్రామంలో గనక మా గ్రామానికి పూర్తిగా నీళ్లు వస్తే పూర్తిగా నిండిపోతే గ్రామంలో ఉన్న పొలాలతో పాటుగా ఇల్లు, ఆ ఇళ్లలో ఉంటున్న మేము, మా యొక్క సర్వస్వం కూడా పూర్తిగా నీటి మట్టం అవటానికి ఆస్కారం ఉందని మేము నమ్ముతున్నాము. మరి మీరు చెప్తున్న అభివృద్ధి ఎవరికయ్యా అభివృద్ధి? మా ప్రాణాలు లేదా మా ఆస్తుల్ని పూర్తిగా జలమయం చేసి దానిపైన అభివృద్ధి అనేది మీరు చూస్తున్నారా? మీరు మమ్మల్ని చాలా చిన్నచూపు చూస్తున్నారు. మాకు ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తున్నారు. మీరు ఇక్కడ ప్రాంతాలను వదిలేసి గుజరాత్లోని ఎగువ ప్రాంతాలకు వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీరు వ్యవసాయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీకు చాలా వెసులుబాట్లు అనేవి కల్పించడం జరుగుతుంది. మీ జీవితం యొక్క ప్రమాణాలు పెరుగుతాయి. మీరు అభివృద్ధి అంటే ఏంటో చూడగలుగుతారు అని మాకు సలహా ఇస్తున్నారు. వాస్తవానికి మీకు అడవుల్లో ఉండే మనుషులంటే చిన్నచూపు, పట్టణాల్లో ఉండే వాళ్ళకి అడవుల్లో ఉండేవాళ్ళు లేదా పల్లెల్లో ఉండేవాళ్ళంటే భయంకరమైన చిన్నచూపు ఉంది. నేను మీకు ఒక్కటే చెప్తాను, మేము ఉంటున్న ఈ అడవుల్లో కానీ లేదా ఈ పల్లెల్లో కానీ మా గ్రామాల్లో మా అంతటా మేముగా కోరుకొని మా తరతరాల బట్టి మేము ఇక్కడ జీవించడం జరుగుతుంది. అడవిని మా తల్లిగా పూజించుకుంటూ పొలాలను పండించుకుంటూ మాకు కావాల్సిన పంటలను మాత్రమే మేము వేసుకొని సమృద్ధిగా ఆనందంగా పళ్ళు కోసుకొని అడవిలోంచి పళ్ళు కోసుకొని జంతువుల్ని సముదాయించి మా యొక్క జీవితాన్ని ఆనందంగా మేము గడుపుతున్నాము. అదే మీరు అన్నట్టుగా ఈ గుజరాత్ ఎగువ ప్రాంతాల్లో కనుక మనం పంటలు పండించుకోవడానికి వెళ్తే అక్కడ పండే పంటలు ఏంటండి, ఇటు పత్తి కానీ ఏదైనా తిండికి రాని వస్తువులు కేవలం అమ్ముకోవడానికి ఉపయోగపడే వస్తువులు మాత్రమే గుజరాత్లో పండించడం జరుగుతుంది. కానీ మేము పండించే వస్తువులు ఇటు రాగి, జొన్నలు, సజ్జలు ఇవన్నీ కూడా మాకు రోజు దినసరి ఆ తిండికి సంబంధించినవన్నీ కూడా మేము సమకూర్చుకోగలుగుతున్నాము. మాకు డబ్బులతో అసలు పని లేదండి. మాకు కావాల్సినవన్నీ కూడా మేమే పండించుకొని దాని ద్వారా వచ్చే ఆదాయంలో మిగులును మాత్రమే మేము అమ్ముకొని కేవలం బట్టలు కొనుక్కోవడానికి మాత్రమే మేము ఈ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి. మాకు డబ్బులు అనేది పెద్ద విలువైన వస్తువు కాదు. ఏదో మా అవసరాలు తీర్చడానికి కొంత డబ్బులు కావాలి కాబట్టి మేము అమ్ముకుంటున్నాము. కానీ ఇటు గుజరాత్ ఎగువ ప్రాంతంలో కనుక మేము వెళ్తే అక్కడ కేవలం డబ్బుకి అమ్ముకోవాల్సిన పంటలు తప్పితే ఆహారం అయ్యే పంటలు ఏమీ కూడా వాళ్ళు పండించలేకపోతున్నారు. సరే, మీ మాటలు నమ్మి మేము అక్కడికి వెళ్తే అక్కడ మాకు మీరు పొలాలు ఇస్తే దానికి ఎంతో కొంత పెట్టుబడి అవసరం అవుతుంది. ఆ పెట్టుబడి మాకు ఎవరిస్తారు?
ఆ పెట్టుబడి ఇవ్వడానికి ఏదో ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాలి, మాకెవరూ తెలియదు గుజరాత్లో, మేము వెళ్తున్నాం వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఎంతో కొంత వడ్డీకి మాకు రుణాలు ఇవ్వటం జరుగుతుంది, సరైన కాలంలో వర్షాలు కనుక పడకపోతే మా యొక్క పొలాల్ని మేము వాళ్ళకి తనఖా పెట్టాల్సిన ఆస్కారం పరిస్థితులు అనేవి ఉత్పన్నం అవ్వడం జరుగుతుంది. మరి దీని ద్వారా మా యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అండి? మమ్మల్ని అభివృద్ధి అంటున్నారు, మమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి చెందడానికి మీరు ఆస్కారం కలిగిస్తున్నారు? దయచేసి మీరు దీన్ని కొంచెం ఆలోచించి తగిన చర్యలు మీరు చేపట్టాలి అని వాళ్ళు ఒక ఉత్తరం ద్వారా విన్నపం చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకు చూడాల్సిన అంశాలు ఏంటంటే, ఒక గ్రామం అనగానే సహజంగానే పట్టణంలో ఉండే వాళ్ళకి చాలా చిన్నచూపు ఉంటుంది. ఎందుకయ్యా చిన్నచూపు అంటే, వాళ్ళకి ఇలాంటి వెసులుబాట్లు ఉండవు, లేదా ఇట్లాంటి ఫెసిలిటీస్ అంటాం మనం, ఇటు రోడ్లు సరిగ్గా నిర్మించబడి ఉండవు, లేదా ఇంకేమైనా చూసినా అవేవి కూడా సరిగ్గా నిర్మించబడి ఉండవు. కానీ ఇటు పట్టణాల్లో చూస్తే మనకి రోడ్లు బ్రహ్మాండంగా నిర్మించబడి ఉంటాయి, మనకి లేటెస్ట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా, హాస్పిటల్స్ ఉంటాయి, ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి, ఏదైనా ఊరు వెళ్తే హోటల్స్ ఉంటాయి, ఇలా రకరకాలుగా అందుబాటులో ఉండటం వలన మనం గ్రామాల్లో ఉండే ప్రజలకి అన్నీ అందుబాటులో లేవు కాబట్టి వాళ్ళు సుఖంగా లేరు అనే ఆలోచన ముఖ్యంగా పట్టణాల్లో ఉండే జనాలందరికీ సహజంగా కలిగే ఆలోచన. కానీ గ్రామంలో ఉంటున్న ప్రజలు తనంతట తానుగా ఎంచుకున్న జీవిత ప్రమాణాలు అవి. ఇప్పుడు మనకి మహాలియా గారు రాసినట్టుగా సింధియా గ్రామానికి చెందిన ప్రజలు వాళ్ళంతట వాళ్ళుగా కోరుకుంటూ తరతరాలను బట్టి కూడా వాళ్ళు అడవుల్లో జీవించడం అనేది జరిగింది. ఆ అడవుల్లో జీవించడం ద్వారా వాళ్ళు ఏం బాధపడట్లేదు. వాళ్ళ జీవితానికి లేదా వాళ్ళ దినచర్య చర్యలు చేపట్టుకోవడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు వాళ్ళు అడవుల ద్వారానే వాళ్ళు సమకూర్చుకోవడం జరిగింది. మనం అనుకున్నట్టుగా వాళ్ళేమీ చిన్నచూపుకు గురవట్లేదు. వాళ్ళు చాలా ఆనందంగా, చాలా ఆనందదాయకంగా, ఆరోగ్యకరంగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. కాకపోతే మనం ఇటు నుంచి చూస్తున్నాం కాబట్టి మనం అలా భావిస్తున్నాం అని చెప్పి మనకి ఈ ఉత్తరం ద్వారా మనకు తెలుస్తున్న పరిస్థితి. మరి దీనికి ఆ ప్రభుత్వం ఎలా స్పందించింది? సరోవర్ ఆనకట్టను నిర్మించారా లేదా? ఇలా ఈ ఉత్తరం ద్వారా మనకి ప్రభుత్వం ఏం చేసింది అనేది, దీంతో పాటుగా మాకు ఈ సింధియా జలసింధి అనే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి మాకు గుజరాత్లో ఎగువ ప్రాంతాల్లో పొలాలు ఆమోదయోగ్యం కాదు, మేము పుట్టింది నర్మదా నది ఒడ్డునే పుట్టాం, చనిపోవాల్సి వస్తే కూడా నర్మదా నది ఒడ్డులోనే చనిపోతాం అని వాళ్ళు నిర్ణయించుకొని ఈ ఉత్తరం రాయటం జరిగింది. దీనికి ప్రభుత్వం దీన్ని పర్యావరణ అనలిస్టుల దగ్గరికి విచారణ నిమిత్తం పంపించగా వాస్తవానికి కొంత నష్టం అనేది జరగటం మనం చూడగలుగుతున్నామండి. కానీ యథార్థంగా కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఉండే ప్రజలు కనుక వెళ్ళిపోతే అడవుల్లో ప్రతి చెట్టు, ప్రతి మొక్క ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనేది మనకి ఈ యొక్క కొండజాతి ప్రజలకు మాత్రమే తెలుస్తుంది, అది మామూలు వాళ్ళకి తెలియదు. రెండోది వస్తే పర్యావరణంలోని వైవిధ్యత అనేది రాను రాను తగ్గిపోతుంది. సుసంపన్నమైన వైవిధ్యం ఉన్న భారతదేశంలో ముఖ్యంగా అడవుల్లో అది రాను రాను తగ్గిపోవటం వలన ఈ విపరీతకర పరిస్థితులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మన యొక్క వాస్తవిక పరిస్థితులు కనుక చూస్తే మనం అభివృద్ధి చెందాలి అని అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ అభివృద్ధి అనేది ఇతరుల యొక్క జీవన ఉపాధిని మార్చి నాశనం చేసి చెందాల్సిన ఆస్కారం ఎంతైనా లేదు అనే ఆలోచన అప్పట్లో సామాజిక కార్యకర్తలు ముందుకు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా నర్మదా బచావ్ అనే ఆందోళన పూర్తిగా విస్తృత స్థాయిలో జరగటం మనం చూసాం. ఇలా ప్రజలకి పర్యావరణంపై అవగాహన కలిగించినప్పుడే వాస్తవంగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ నిర్వాసితులైన ఈ నర్మదా ఆనకట్ట వల్ల నిర్వాసితులైన ప్రజలకి ఎప్పుడు కూడా సరైన న్యాయం జరిగినట్టుగా మనకి నివేదికలు అందలేదు. వాళ్ళు తీసుకున్న నేలలు కూడా ఏదో మూడవ వ్యక్తి చేతిలోనే ఉన్నట్టుగా, లేదా ఇతరుల చేతిలో, బలవంతమైన శక్తుల చేతిలో ఇరుక్కుపోయినట్టుగా మనం చూడగలిగాం. అలాగే పర్యావరణంపై ప్రజలకి ఎంతవరకు హక్కు ఉంటుంది, ఇటు నర్మదాలో మనం చూసాం, ప్రజలు తన యొక్క నిస్సహాయతను వ్యక్తం చేయడం జరిగింది, ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. అలాగే నర్మదా బచావో అనే ఆందోళన చేయటం మొదలుపెట్టారు. దాని ద్వారా కొంత మెరుగైన ఫలితాన్ని సాధించగలిగారు. కానీ పూర్తిగా దీన్ని సఫలీకృతం అయినట్టుగా మనకి ఎక్కడా కూడా ఆధారాలు లేవు. అలాగే ఇంకొక ఉద్యమం మొదలెట్టారు, చిప్కూ మూమెంట్ అంటారు దాన్ని. చిప్కూ ఉద్యమం అంటే ఏంటి చూద్దాం.
ఇప్పుడు మనం చిప్కో ఉద్యమాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. చిప్కో ఉద్యమం అనేది 1970లో జరిగింది. చిప్కో అంటే అర్థం హత్తుకో. మనకి అడవుల్లో ఉండే ప్రజలు ముఖ్యంగా అడవిపై పూర్తిగా ఆధారపడి ఉంటారు. అది కేవలం వాళ్ళకి ఒక నివాసయోగ్యమైన ప్రాంతమే కాకుండా రోజువారీ జీవితంలో కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఉదాహరణకి వాళ్ళ అన్నం వండుకోవాలంటే కట్టెపుల్లలు తెచ్చుకోవడానికి, పళ్ళు ఏమైనా తెచ్చుకొని తినడానికి, ఇలా రకరకాలుగా రోజు దినచర్య చేపట్టడానికి కూడా వాళ్ళకి అడవుల నుంచి రకరకాలుగా వాళ్ళు ఆధారపడి ఉంటారు. ఎప్పుడైతే ఈ గుత్తుదారులు ఈ చెట్లను నరికేసి అక్కడ వారి యొక్క చెట్లని నరికేయాలనే ఆలోచనని వ్యక్తం చేశారో ప్రజలు దాన్ని పూర్తిగా వ్యతిరేకించి దీన్ని శాంతియుతంగా మనం వ్యతిరేకించాలి అని ఎప్పుడైతే మనకు నర్మదా బచావ్ అనే ఆందోళన ద్వారా ప్రజలకు పూర్తిగా పర్యావరణంపై అవగాహన పెరిగిందో, చెట్లు నరికితే దానివల్ల వచ్చే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సింది మనమే అనే ఆలోచన వాళ్ళకి రావటం జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఈ చెట్లని నరకనివ్వకూడదు అనే ఆలోచన ద్వారా ముందుకెళ్ళటం జరిగింది. అందుకే అప్పుడున్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ముందుకొచ్చి తను ఏ చెట్లను అయితే నరుకుతామంటున్నారో ఆ చెట్లని వాటేసుకొని గట్టిగా హత్తుకొని ఉండటం జరిగింది. అలా హత్తుకొని ఉండటం ద్వారా గొడ్డలతో నరుకుతామని ముందుకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు కూడా ఇలాంటి రకమైన ఉద్యమాన్ని వాళ్ళు చూడలేదు. సహజంగా చెట్లు నరుకుతున్నారంటే నరకద్దు అని చెప్పి అడ్డం ఉంచుంటారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు పలానా చెట్టు నరుకుతున్నారో ఆ చెట్టుని వెళ్ళి వాళ్ళు హత్తుకోవడం ద్వారా వీళ్ళు నరికితే ఖచ్చితంగా ఆ దెబ్బ అనేది ఆ మనిషి యొక్క శరీరంపై పడుతుంది. దాని ద్వారా గొడవలు పెద్దవయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడున్న గుత్తిదారులు దీన్ని విరమించుకోవడం జరిగింది. అంటే దీని ద్వారా ప్రజలకి పర్యావరణంపై పూర్తిగా హక్కులు ఉంటాయి, లేదా వాళ్ళకి అవగాహన పెరిగితే దాన్ని సంరక్షించుకుంటారు అనే ఆలోచన ధోరణి మనం అర్థం చేసుకోవాలి. ఇటు నర్మదా బచావ్ ఆందోళన ద్వారా కానీ అది చిప్కో మూమెంట్ ద్వారా కానీ ఈ రెండు ఉద్యమాలు ఎప్పుడైతే జరిగినాయో ప్రజలకి పూర్తిగా పర్యావరణంపై అవగాహన అనేది రావటం, దాని ద్వారా వాళ్ళు దాన్ని సంరక్షించుకోవడానికి చర్యలు చేపట్టడం అనేది మనం చూడగలిగాం. ఇప్పుడు మనం సమానతతో కూడిన సుస్థిర అభివృద్ధి అనే అంశాన్ని మనం చూస్తాం. ఉదాహరణకి మనం భారతదేశం అనగా మనకి చెట్టుకు మనకు గుర్తుకొచ్చే అంశం పేదరికం. ఎప్పుడైతే మనం భారతదేశం పేదరికంతో నిండి ఉందో అప్పట్లో అంటే 70లు 80 దశకంలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఖచ్చితంగా కొన్ని మనం త్యాగం చేయాల్సిందే అనే వాదన చాలామంది దగ్గర వినిపించడం ఉండటం మనం విని ఉండొచ్చు, లేదా నానుడిగా కూడా చెప్తూ ఉంటారు. ఏదైనా సాధించాలంటే ఎంతో కొంత మనం వెచ్చించాలి లేదా కోల్పోవాలి అనే ధోరణి అప్పట్లో మనకు ఉండేది. ఎందుకండి ఇలాంటి ధోరణి అంటే ఎప్పుడైతే భారతీయులందరూ కూడా పేదరికం ఎక్కువగా ఉందని గుర్తించడం జరిగిందో అభివృద్ధి అనేది మనకి చాలా అవసరం, మనం అభివృద్ధి చెందాలి అంటే మనం ఇటు మాట్లాడుకున్న ఆనకట్టలు కానీ లేదా పర్యావరణానికి తీవ్రమైన పరిస్థితులు కలిగించే ఏ ఇతర కార్యక్రమాలైనా ఖచ్చితంగా మనం చేపట్టాలి. అలా చేపట్టి అభివృద్ధి సాధిస్తేనే మనకి పేదరికం నుంచి విముక్తి కలుగుతుంది అనే ఆలోచన ప్రతి సగటు భారతీయుడికి మెదడులోకి చొచ్చుకొని పోవడం జరిగింది. ఇలాంటి ధోరణి మనం చూస్తే ఇలాంటి ధోరణి వలన అభివృద్ధి చెందిన దేశాల వలన పర్యావరణంలో జరుగుతున్న నష్టం ఎంత అనేది మనం ఇప్పటిదాకా మనం చర్చించుకోవడం జరిగింది. ఉదాహరణకి మనం తీసుకున్న కేరళ ఉదాంతం కనుక మనం తీసుకొని ఉంటే ఆ రేచల్ కార్ల్సన్ రాసినట్టుగా సైలెంట్ స్ప్రింగ్స్ అంటే మౌనంగానే దాని యొక్క ప్రభావాన్ని చూపించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఈ ఎడ్ఫసిన్ అనే మెడిసిన్ని వాళ్ళు చల్లటం మొదలైందో ఈ 5,000 మంది తమ యొక్క ప్రాణాలు కోల్పోవడం అనేది మనం చూడగలిగాం. అంటే ఇలా కేవలం మన యొక్క దేశంలోనే కాదు, ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో, ఎన్నో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో రకరకాల భయంకరమైన పరిస్థితులు మనం చూడగలిగాం. అంటే అభివృద్ధి అనేది మనకు అవసరం, ఆవశ్యకతే కాదని ఎవరు అంటారు. కానీ ఆ యొక్క అభివృద్ధి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడే రకంగా ఉండకూడదు. ఎందుకంటే అంటే పర్యావరణం దీనికి వ్యతిరేకమైన పరిస్థితుల్ని మనకి చూపిస్తుంది. ఎప్పుడైతే రసాయనాలు ఎక్కువగా వాడటం మనం చూసామో ఆ రసాయనాలు ఇందులో భూమిలోకి చేరిపోయి భూగర్భ జలాల్లో ఉన్న నీరు తాగటానికి ఏ విధంగానూ సరిపోని రకంగా తయారవటం మనం చూడటం జరిగింది. ఎప్పుడైతే ఇంత భయంకరంగా నీరు అనేది తయారవుతుందో ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఉండే ప్రజలకి అనారోగ్యాల బారిన పడటం అనేది సర్వసాధారణమైన విషయంగా మారుతుంది. మనం ముందుగా అనుకున్నట్టుగా
ఏదైనా ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందింది అని మనం పరిగణలోకి తీసుకోవాలంటే కేవలం జాతీయ స్థూల ఉత్పత్తిని మాత్రమే తీసుకుంటే సరిపోదు. అందరి యొక్క ఆదాయాలను మాత్రమే తీసుకుంటే మనం సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాము. వాస్తవిక పరిస్థితికి చాలా దూరంగా ఉంటుంది. ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ వాస్తవంగా 90% మంది ఇప్పటికి కూడా అవ్యవస్థీకరణ అయిన రంగాల్లోనే పనిచేస్తున్నారు భారతీయులు అని మనం అక్కడ చర్చించుకోవడం జరిగింది. అందుకే మనం మానవ విలువలతో కూడిన సూచికని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నాం. అంటే మనిషికి సరైన రకంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, జీవన ప్రమాణం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ యొక్క రాష్ట్రం కానీ ఆ యొక్క దేశం కానీ అభివృద్ధి చెందిందా, చెందలేదా, చెందుతున్నదా అనేది మనం నిర్ణయించవచ్చు అని సామాజిక శాస్త్రవేత్తలు 1990లో 2000 దశకంలో నిర్ణయించడం జరిగింది. దాన్నే వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని అందుబాటులో తీసుకొని ప్రతి దేశం గురించి వివరణ ఇవ్వటం మొదలుపెట్టారు. అయితే మన భారతదేశం అభివృద్ధి చెందటానికి మనకి ఎంతో మేలు జరగాల్సిన కార్యక్రమాలు అంటే ఇటు ఆనకట్టలు నిర్మించడం కానీ, లేదా ఏదైనా ప్రాజెక్టులు నిర్మించడం కానీ, ఏదైనా కర్మాగారాలను పెట్టడం కానీ, ఈ రసాయన చర్యలకు సంబంధించిన కర్మాగారాలను పెట్టినప్పుడు ఆ రసాయనాలని ప్రకృతిలోకి వదిలేస్తున్నారు. ఇటు నీళ్ళలోకి వదిలేయటం కానీ, నదుల్లో కలిపేయటం కానీ, భూమిలో నింపేయటం కానీ, లేదా కాలుష్యాన్ని గాలిలోకి వదిలేయటం కానీ, ఇలాంటి రకరకాలైన చర్యలు చేపట్టి అభివృద్ధి సాధించినప్పటికీ అది కేవలం నామమాత్రం అభివృద్ధి అవుతుంది తప్పితే అది పూర్తిగా సుస్థిరమైన అభివృద్ధి కాదు అని సామాజిక శాస్త్రవేత్తలు తమ యొక్క వాదనని గట్టిగా వినిపించడం మొదలెట్టారు. మనం ఇందాక చూసినట్టు నర్మదా బచావ్ ఆందోళనలో కూడా ఆనకట్ట అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట ద్వారా విద్యుత్ శక్తి, సాగునీరు అందించవచ్చు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు, విద్యుత్ శక్తికి లోటు అనేది ఉండదు అనే ఆలోచనని వ్యక్తం చేయడం జరిగింది. ఇది మనకి వచ్చే లాభాల కింద మనం చూస్తే నష్టాలు ఏంటంటే 37,000 ఎకరాలు ముంపుకు గురవుతాయంట. కొన్ని లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వడానికి కొన్ని వేల ఎకరాలు మనం త్యాగం చేయాలి అనే ధోరణిని మనం మార్చుకోవాలి. ప్రజలు అందరూ ప్రజలే, ప్రతి ప్రజలకి హక్కు ఉంటుంది. మనకి 1991లో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రాథమిక హక్కులకి మీద ఇచ్చిన సవరణ ప్రకారం ఇచ్చిన జడ్జిమెంట్ని కనుక మనం ఒకసారి చూస్తే ప్రతి మనిషికి ప్రాథమిక హక్కుల్ని అనుభవించే హక్కు ఉంది. అది ముఖ్యంగా జీవించడానికి, కాలుష్య రహితమైన గాలి, నీరు అనేవి అందుబాటులో ఉండాలి ప్రతి మనిషి జీవించడానికి. అవి కల్పించాల్సిన వెసులుబాట్లు ప్రభుత్వమే తగిన చర్యలు చేపట్టాలి, తగిన వాతావరణ పరిస్థితులు లేదా అలాంటి పరిణామాలు జరగకుండా కాపాడాలి అని తన యొక్క వాదనని తన యొక్క జడ్జిమెంట్ ద్వారా వినిపించడం జరిగింది. అంటే మనిషి తన యొక్క ప్రాథమిక హక్కు అయిన స్వేచ్ఛమైన గాలిని పీల్చుకోవటం, మంచి నీరుని తాగటం ఈ రెండు ప్రాథమిక హక్కులుగా గుర్తిస్తూ దానికి కావాల్సిన చర్యల్ని ఖచ్చితంగా ప్రభుత్వమే చేపట్టాలి అనేది ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క పూర్తి వివరణ. అలాగే మనం ఇటు చూసిన నర్మదా బచావ్ ఆందోళనలో కూడా ఇటు ఉంటున్న కొండ ప్రాంత ప్రజలు కానీ లేదా ఇటు ట్రైబల్ జాతికి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళము అనే ఆలోచన వాళ్ళు వ్యక్తం చేయలేదు. మీరు చెప్తున్న అభివృద్ధి అనేది మాకు అభివృద్ధిగా అనిపించట్లేదు, మా యొక్క జీవితాలు పూర్తిగా తారుమారైపోతున్నాయి, మేము ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తే మా యొక్క జీవితాలు మళ్ళీ కొత్తగా మొదలెట్టిన వాళ్ళం అవుతాం, మేము ఇప్పటి వరకు చేస్తున్నవన్నీ కూడా వదిలేసి కొత్తగా నేర్చుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది, మాకు ఏంటి మా పరిస్థితి, మా ఇబ్బందులు ఎలా అని అర్థం చేసుకోమని, అలాగే పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని పూర్తిగా కళ్ళకు కట్టినట్లుగా వాళ్ళు రాసిన ఉత్తరం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ గారికి వ్యక్తం చేయడం జరిగింది. దీని ద్వారా అక్కడున్న సామాజిక కార్యకర్తలు ఏర్పడటం, వాళ్ళ సంఘాల కింద ఏర్పడి ప్రజల్లో సుస్థిరత అనేది వాళ్ళు ఇంకించడం జరిగింది. ప్రజల కోసం వాళ్ళు పోరాటాలు చేయటం జరిగింది. ఇలా రకరకాలుగా మనం చూస్తే మొదటగా ప్రజలకి పూర్తిగా అవగాహన అనేది కలగాలి పర్యావరణం పైన. పర్యావరణం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్క ధనికులదో ఏ ఒక్క పేదవాడిదో కాదు, అందరికీ సమానంగా హక్కు ఉంటుంది. అంటే ఉదాహరణకి మనకి పర్యావరణంలో ఏదైనా నష్టం జరిగితే అది కేవలం ధనికులకు మాత్రమే నష్టం జరగదు, లేదా పేదవాడికి మాత్రమే నష్టం జరగదు. పర్యావరణానికి అందరూ సమానమే. వాతావరణంలో ఏదైనా కాలుష్యం జరిగితే దాని యొక్క ప్రభావం ప్రతి మనిషి పైన సగటున అందరి మీద పడుతుంది.
కాబట్టి మనం మనుషులుగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఈ అభివృద్ధి చెందిన దేశాలు తమ యొక్క అభివృద్ధి చెందాలి అనే కుతూహలంతో, ఆరాటంతో రకరకాల కర్మాగారాలని స్థాపించి దాని ద్వారా వచ్చే కలుషితాలని సమాజం లేదా ప్రకృతిలోకి విపరీతంగా వదిలేయడం జరిగిందో, దానివలన ఇటు చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నీ కూడా కలుషితమయమైపోయి స్వచ్ఛమైన గాలి అనేది దొరకని పరిస్థితి అనేది మనం ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తున్న వాస్తవిక పరిస్థితి. అలాంటి పరిణామాలు మన భారతదేశంలో జరగకూడదు అంటే మనకున్న ఆలోచన దృక్పథాన్ని మనం మార్చుకోవాలి. అభివృద్ధి అనేది ఖచ్చితంగా అందరికీ అవసరమే, అభివృద్ధి చెందాలి. కానీ అభివృద్ధి చెందుతున్నప్పుడు అది వేరొక వ్యక్తుల లేదా సమాజం, పర్యావరణం యొక్క దాన్ని నష్టపరుస్తూ అభివృద్ధి అనేది మనకు అవసరం లేదు. మనం అభివృద్ధి చెందుతూ మనతో పాటుగా మన చుట్టూ ఉన్న ప్రజలను కూడా అభివృద్ధి చెందాలి. అదే మనం ఉంటున్న పర్యావరణాన్ని కూడా సుస్థిరంగా ఉంచుకుంటూ దాన్ని ముందు తరాల వారికి న్యాయంగా సక్రమంగా వాళ్ళకి అందాల్సిన వాటాని సమాజంలో వాళ్ళకి అందే విధంగా మనం ఉండాలి అనే ఆలోచన, దృక్పథం, ధోరణి ప్రతి ఒక్క భారతీయుల్లో రావటం జరిగింది. అది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారా పూర్తిగా ప్రస్ఫుటితమైంది. ప్రతి మనిషికి జీవించడానికి ప్రాథమిక హక్కు అనేది ఉంది. ఆ హక్కుల ద్వారా తాను స్వచ్ఛమైన గాలి, నీరు అనేది తనకు అందించాలి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత అని మరొకసారి నొక్కి వక్కానించి చెప్పటం మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, లేదా ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి చూద్దాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రజలకు అవగాహన అనేది రావటం జరిగిందో, మొదటగా ప్రజా సంఘాలు ఏర్పడటం జరిగింది, లేదా ఎన్జిఓస్ అంటారు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అనేవి బృందాలుగా ఏర్పడి ప్రజలకి ఆ ప్రాంతంలో జరుగుతున్న నష్టాలపైన పూర్తిగా అవగాహన తీసుకొచ్చి పర్యావరణంపై జరుగుతున్న నష్టాలంటే తమపై తాము జరుగుతున్న అన్యాయంగా గుర్తించాలి అని చెప్పి వాళ్ళకి పూర్తిగా అవగాహన అనేది తీసుకురావడం జరిగింది. రెండోది ముఖ్యమైన పరిణామం ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల వలన ప్రతి మనిషికి సామాజికంగా ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి. అవి స్వేచ్ఛమైన గాలి లేదా నీరు అనేవి అందుబాటులోకి రావాలి అనేది. ఇప్పుడు 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం డీజిల్ వాహనాల ద్వారా వచ్చే ఉద్గారాలు లేదా వచ్చే కాలుష్యం చాలా ఎక్కువగా ఉండటం వలన అవన్నీ కూడా ఎల్పిజి అంటే గ్యాస్ ద్వారా నడిచే విధంగా మార్చాలి. ముఖ్యంగా ఆటోలను మార్చాలి. ఆటోల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కాలుష్యం చాలా ఎక్కువ అవుతుందని నిర్ణయించడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం డీజిల్ ఉన్న ఆటోలన్నింటిని కూడా ఇటు గ్యాస్ నడిచే యంత్రాలుగా మార్చడం ద్వారా కాలుష్యం అనేది చాలా వరకు తగ్గింది ఢిల్లీ మహానగరంలో అనేది మనం గుర్తించగలిగాం. కానీ దీనికి ఇటు సవాలుగా మారిన ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైతే ఆటోల ద్వారా వచ్చే కాలుష్యం తగ్గిందో, ప్రైవేట్ కార్ల కంపెనీ వాళ్ళు డీజిల్ ద్వారా నడిచే కార్లను తయారు చేసి మార్కెట్లో విడుదల చేయడం మొదలుపెట్టారు. ఈ డీజిల్ ద్వారా నడిచే కార్లు మళ్ళీ ఆ తగ్గిన కాలుష్యాన్ని ఇవి భర్తీ చేయడం మొదలుపెట్టాయి. అంటే మనం అనుకున్న పని, కాలుష్య నివారణ అనేది అంత తేలికపాటి పని కాదు. చాలా శ్రమతో, చాలా అవగాహనతో కూడుకున్న పని, చాలా ఆటంకాలు మనకు ఎదురవుతాయి అనేది ఈ చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే హరిత ఉద్గారాలు అంటే లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం మనం. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా మనకి పొల్యూషన్ లేదా కాలుష్యం భయంకరంగా ఎక్కువైపోవటం వలన కార్బన్ మోనాక్సైడ్ అనేది విడుదలవుతూ కార్బన్ డైఆక్సైడ్ అనేవి గాలిలో కలిసి అవి ఈ గాలిలో కలవకుండా ఉన్న ఉష్ణోగ్రతల్ని పెంచుతూ దాని ద్వారా తీవ్రమైన పరిస్థితులకి, పరిణామాలకి దారితీయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకి వచ్చే గ్లోబల్ వార్మింగ్ అనే కొత్త రకమైన ఇబ్బందులు వస్తాయి. ప్రపంచం మొత్తం కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, మండే అగ్నిగోళం మారిపోతుంది. ఇలా భయంకరంగా మారుతున్న ఈ ఉష్ణోగ్రతల వలన రాను తీవ్రమైన పరిస్థితులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అన్ని దేశాల వాళ్ళు ఐక్యరాజ్య సమితి ద్వారా మీటింగుల్లో నిర్ణయించుకోవడం జరిగింది. కానీ అన్ని దేశాలు కలిసి కట్టడిగా కొన్ని చర్యలు చేపడితే తప్ప ఈ ఉష్ణోగ్రతలు తగ్గటం లేదా ఈ హరిత ఉద్గారాలు తగ్గించుకోవాలనే ఆలోచన రాలేదు. ఇప్పటికీ కూడా కొన్ని దేశాలు ఈ యొక్క ఆలోచన దృక్పథాన్ని ఇంకా అలవర్చుకోలేదు. కేవలం మా దేశం, మేము అభివృద్ధి చెందుతున్నాం
అనే ఆలోచన ధోరణితోనే ఉన్నారు తప్పితే ఎప్పుడైతే ఈ అభివృద్ధి చెందిన దేశాలు తమ యొక్క హరిత ఉద్గారాలను తగ్గించుకోవాలనే ఆలోచన దృక్పథాన్ని పెంచుకోవట్లేదో ఆ ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవటం, దాని ప్రభావం చుట్టుపక్కల ఉన్న దేశాలపైన, ఆ విధంగా అన్ని ప్రపంచం మొత్తం కూడా దాని యొక్క ప్రభావం మనం చూడగలుగుతున్నాం. ఇలా రకరకాల పరిస్థితులు ప్రభావాలను మనం చూడగలుగుతున్నాం. ఇలాంటి కారణాలు, ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క భారతీయులు ముఖ్యంగా ఎన్నో రకాలైన కొత్త పద్ధతుల్ని లేదా పాత పద్ధతుల్ని తిరిగి వాడాలి అనే ఆలోచనని పెంచుకున్నారు. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం కానీ సేంద్రియ ఉత్పత్తుల మీద దృష్టి సారించడం ద్వారా మనం ఈ పర్యావరణానికి జరిగే నష్టాన్ని కొంతవరకైనా మన వంతుగా మనం తగ్గించగలుగుతాము అనే ఆలోచన ద్వారా వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. ఈ సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి, దానివల్ల వాళ్ళు ఏం సాధించారు, దీని ద్వారా వచ్చిన మరొక మార్గం ఏంటి, ఈ ఆంధ్రప్రదేశ్లోని జహీరాబాద్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏంటి తెలుసుకుందాం. మనం సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటని ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. సేంద్రియ వ్యవసాయం అంటే మనం సహజంగా ఎటువంటి రసాయన చర్యలు, రసాయనాలు వాడకుండా, ఎలాంటి పెస్టిసైడ్స్ లేదా ఫెర్టిలైజర్స్ అనేవి ఉపయోగించకుండా సాధ్యమైనంత వరకు తక్కువలో వాడుతూ, ఇటు భయంకరమైన క్రిముల్ని, వాటిని తినే జంతువుల్ని పెంచడం, పక్షుల్ని వాటిని పెంచడం, అలాగే పాజిటివ్గా అంటే మాయిశ్చరైజర్, ఎప్పుడైతే ఈ చిన్న చిన్న జీవాలు మట్టిలో సారవంతాన్ని పెంచుతాయో వాటిని కూడా పెంచడం, అలా కేవలం ఒక పంట మాత్రమే పండించి ఒకటో రెండో కాకుండా 4-5 రకాలని పండించడం ద్వారా జీవన వైవిధ్యం అనేది పెరగటం మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇటు సేంద్రియ వ్యవసాయంలో ఎటువంటి భయంకరమైన లేదా ఇబ్బందికరమైన పెస్టిసైడ్స్ లేదా కెమికల్స్ ఎక్కువ ఉండేవి వాడకుండా న్యాచురల్గా అంటే సహజంగా ఏర్పడే మందుల్ని పిచికారీ చేయటం ద్వారా ఆ యొక్క పంటలు పూర్తిగా ఆరోగ్యకరంగా ఉంటూ సమాజానికి లేదా పర్యావరణానికి ఎటువంటి నష్టాన్ని జరగకుండా ఉండటానికి పూర్తిగా ఆస్కారం ఉంటుంది. ఇలాంటి సేంద్రియ వ్యవసాయం ద్వారా మనకి లాభాలతో పాటు ఆరోగ్యకరమైన పంట కూడా మనకు చేతికి వస్తుందని సామాజిక శాస్త్రవేత్తలు అంచనా వేయటం జరిగింది. దాన్ని అమల్లో కూడా చేసి చూపించడం మనం కొన్ని రాష్ట్రాల్లో చూసాం. ఇది ఈ విధంగా అన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లో ముందుకు రాగా సిక్కిం అనే రాష్ట్రం మాత్రం చాలా ముందుకొచ్చి కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పూర్తిగా ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, రసాయనాలకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్రంలో బ్యాన్ చేయడం జరిగింది. అలాగే 2015 సంవత్సరం నాటికి పూర్తిగా ఈ సేంద్రియ వ్యవసాయం మాత్రమే ఉండాలి, ఇంకెట్లాంటి హానికరమైన రసాయనాలు ఇట్లాంటివి రాష్ట్రంలో అందుబాటులో ఉండకూడదని చెప్పి వాళ్ళు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తూ ముందుకు రావడం జరిగింది. మన భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాల కంటే ముందు వచ్చిన రాష్ట్రం సిక్కింగా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. అలాగే సిక్కింని ఆదర్శంగా తీసుకొని ఉత్తరాఖండ్ కూడా ఇదే రకమైన ఆంక్షల్ని పెట్టడం జరిగింది. సేంద్రియ వ్యవసాయానికే పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించి దానికి కొంత వెసులుబాటుని కలిగించడం జరిగింది. అంటే ఎప్పుడైతే ప్రజలకు అవగాహన కలుగుతుందో ప్రభుత్వాలు కూడా వాటిని ముందుకు తీసుకెళ్తాయి. సామాజిక పరంగా ప్రభుత్వానికి కూడా ప్రజల యొక్క నాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా కేవలం ప్రజలు మాత్రమే లాభపడటం కాకుండా తన ముందు తరాల వారికి కూడా న్యాయంగా, సహజంగా మంచి ప్రకృతిని న్యాయంగా వాళ్ళకి రావాల్సిన భాగాన్ని వాళ్ళకి ఇవ్వడానికి మన వంతు ప్రయత్నం మనం చేసిన వాళ్ళం అవుతాం. అలాగే ఇప్పుడు మరొకటి, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక కొత్త రకమైన ఒరవడిని సృష్టించారు ఆంధ్రప్రదేశ్లోని జహీరాబాద్ అనే ప్రాంతంలో. ఏంటి ఆ కొత్త రకమైన ఒరవడి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం భారతదేశంలో ఒక ముఖ్యమైన మార్పుకి నాంది పలికిన ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లాలోని జహీరాబాద్ గురించి చర్చించుకోబోతున్నాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి మార్పు చేస్తే ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుంది, అంటే ప్రజలు తనంతటగా తాను అవగాహనతో ముందుకు వస్తే ఎలా చేపట్టచ్చు చర్యలు, ఎలా తన యొక్క భవిష్యత్తుని, తన యొక్క గ్రామాన్ని, తన యొక్క ప్రాంతాన్ని తనంతట తానే ఎలా దిద్దుకోవచ్చు అనేది మనకి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా భారతదేశంలో సుమారు 9.2 కోట్ల హెక్టార్ల భూమి వర్షంపై ఆధారపడి ఉంటుంది. వర్షాధార భూమి
5.1 నిత్యం నీటి సరఫరా ఉన్న భూమి కింద మనం గుర్తించడం జరిగింది. అంటే 3 వంతుల్లో 2 వంతులు ఖచ్చితంగా వర్షాధారంపైనే ఆధారపడి ఉండటం వలన ఇటు ఈ ప్రాంతంలో పండించే పంటలు ముఖ్యంగా చిరుధాన్యాలపై శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ఇటు మనం డెక్కన్ పీఠభూమి కనుక తీసుకుంటే సుమారు 16 రకాల పంటల్ని ఒకేసారి విత్తడం జరుగుతుంది. అవి వర్షాధారంగా పని దినాల్లో పని చేసుకుంటూ పోతే అవి రకరకాల సమయాల్లో రకరకాల టయాల్లో పంట చేతికి వస్తుంది కాబట్టి అవి పండటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలా జరుగుతున్నప్పుడు హరిత విప్లవం అనేది 1960 దశకంలో మనం చూసాం. ఈ హరిత విప్లవం ద్వారా పరిశోధనలు జరిగి ఇటు బియ్యం అటు గోధుమల యొక్క పంట విస్తరణ విపరీతంగా పెరిగి దాని ద్వారా అధిక దిగుబడులు అనేది ప్రభుత్వం సాధించడం, ప్రభుత్వం ద్వారా అనేక పథకాల ద్వారా ప్రోత్సాహాలను అందుకున్న రైతులు కూడా ఇటు వరి కానీ ఇటు గోధుమలు కానీ అధిక దిగుబడులు ఇబ్బడి ముప్పడిగా దింపడం మనం చూడగలిగాం. ఎప్పుడైతే వీళ్ళు ఇలా అధిక దిగుబడిని సాధించగలిగారో ఇటు చిరుధాన్యాలపై శ్రద్ధ పెట్టాల్సిన ఆస్కారం వాళ్ళు ఎంతైనా ఉందని వాళ్ళు గుర్తించలేకపోయారు. మరొక కోణం ఏంటంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందుతుంది కాబట్టి ఇటు వరి కానీ ఇటు గోధుమలు కానీ పండిస్తే మనం కొంత మెరుగైన ఫలితాలను సాధించగలుగుతాం. ఎలాగో ప్రభుత్వం కూడా దీనికి ప్రోత్సాహాలు అందిస్తుంది కాబట్టి ఈ మార్గం కూడా ముందుకెళ్ళటం మంచిది అని ఎక్కువ శాతం రైతులు నిర్ణయించుకోవడం జరిగింది. అలా నిర్ణయించుకున్నప్పుడు ఈ చిరుధాన్యాలు అనేవి తగ్గటం మొదలెట్టింది. ఎప్పుడైతే ఈ చిరుధాన్యాల యొక్క అవుట్పుట్ లేదా మనకి వస్తున్న పొలాలు తగ్గటం మొదలెట్టినాయో దాని ద్వారా ఈ చిరుధాన్యాలు ప్రజల యొక్క ఆహారంలో పోషకం తగ్గటం మొదలెట్టింది. ఇప్పుడు మనం తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెదక్ జిల్లాలోని జహీరాబాద్లో జనాలు సహజంగా అంటే ప్రజలు సహజంగా వాళ్ళు తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను తీసుకోవటం వాళ్ళకి అలవాటు. ఎప్పుడైతే ఈ చిరుధాన్యాల యొక్క పెంపకం తగ్గిందో వారి యొక్క ప్రాంతంలో కూడా ప్రాంతాలు బీడు భూమిగా మారటం జరిగింది. దానికి తోడుగా వాళ్ళకి ఇటు వరి అటు గోధుమలు అందుబాటులోకి రావడంతో వరి ఈ చిరుధాన్యాల యొక్క స్థానాన్ని తీసుకోవటం మనం చూడగలిగాం. ఎప్పుడైతే ఈ 2000 సంవత్సరంలో ఉన్న మహిళలకి ఆలోచన వచ్చిందో ఈ చిరుధాన్యాలు తగ్గటం వలన పోషక విలువ అనేది తగ్గిపోతుంది, మనకి పోషక విలువ అనేది పెరగాలి అంటే ఖచ్చితంగా మనం చిరుధాన్యాలను పండించాలి. ఎలా అంటే అప్పుడు డెక్కన్ వాళ్ళకి సంబంధించిన డెక్కన్ డెవలపర్స్ కింద వాళ్ళు ఉన్న బీడు భూమి మొత్తాన్ని సామూహికంగా మనం పండించుకోవాలి, దానికి కావాల్సిన చర్యలు సహాయాలు మేము చేస్తామని చెప్పి ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ముందుకు రావటం. అక్కడ సహజంగా మనకు అందుబాటులో ఉన్న వరి గోధుమలు కాకుండా చిరుధాన్యాలు చాలా మొండిగా చాలా తక్కువ నీటితో మనం పంటను పండించుకోవచ్చు కాబట్టి ఆ పంటలు వాళ్ళు వేయటం జరిగింది. అలా వచ్చిన పంటని వాళ్ళు ఒక బ్యాంక్ లాగా దాన్ని ఒక చోట నిల్వ చేయడం జరిగింది. మనం సహజంగా ఇటు వరి కానీ అటు గోధుమలు కానీ దూర ప్రాంతాల నుంచి తేవాలి. ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా మనం చూస్తే దాన్ని ఇతర వాళ్ళకి అమ్మటానికి వేరొక ప్రాంతం నుంచి తెచ్చి వాళ్ళు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని యొక్క ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వం కొంత సబ్సిడీ కల్పించి కానీ దాన్ని అమ్మటానికి వీలు పడదు. కానీ ఇక్కడ ప్రజలు వాళ్ళంతటి వాళ్ళుగానే పండించుకున్న ధాన్యాల్ని ఒక చోట బ్యాంకు లాగా పెట్టి అక్కడే వాళ్ళు దాన్ని దాయటం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలందరికీ వాళ్ళకున్న గుర్తింపు కార్డుల ప్రకారం కుటుంబంలో ఉన్న జనాభా సంఖ్య ప్రకారం వాళ్ళు దాన్ని ఎంత అనేది ఇవ్వాలి అనేది నిర్ణయించుకోవటం, వాళ్ళ కమిటీగా ఏర్పడటం, 4 ఉన్న కుటుంబానికి 10 కేజీలు ఇవ్వటం, 5 ఉన్న కుటుంబానికి 15 కేజీలు ఇవ్వాలి అనే ఆలోచనని వాళ్ళు చేసుకోవటం. ఎలా అయితే వీళ్ళు దూరం నుంచి తేవాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకున్న అందుబాటులో వాళ్ళకున్న గ్రామస్తులందరికీ సమానంగా అందరికీ అందుబాటులో పంచుకోవటం మొదలెట్టారు. ఇలా ఎప్పుడైతే ఇలా పంచుకోవడం మొదలుపెట్టారో ఆ గ్రామస్తులకి పోషక విలువలని పూర్తిగా అందటం మొదలెట్టింది. ఇలా రకరకాలుగా వాళ్ళు కొత్త ధోరణిలో ఆలోచించడం ద్వారా కొత్త రకమైన ప్రజా పంపిణీ వ్యవస్థని వాళ్ళు చేసి చూపించడం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ. దీని ద్వారా వాళ్ళు అభివృద్ధిని సాధించడం కూడా మనం చూసాం. అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలు కూడా తన యొక్క అవగాహన ద్వారా దాన్ని సాధించవచ్చు అనేది మనం చూడగలిగాం. ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా నేర్చుకుంది పర్యావరణం అనేది ప్రజలకి చాలా ముఖ్యమైన అతి ముఖ్యమైన అంశంగా గుర్తుంచుకోవాలి.
అలాగే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది పర్యావరణంలో సమానత, ఈక్వాలిటీ అనేది మనం సాధించాలంటే ఏదైనా పర్యావరణంలో నష్టం జరిగితే దాని యొక్క ప్రభావం అందరిపైన ఉంటుంది సమానంగా. కాబట్టి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది అనేది మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అంశం. అలాగే మనం అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధి అనే ఆలోచన వేరొకరి యొక్క నష్టాలతో కాకుండా అందరికీ సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటుగా సుస్థిరమైన అభివృద్ధి అనేది మనకు అవసరం. సుస్థిరత అంటే మనం ఇంగ్లీష్లో సస్టైనబుల్ అంటాం. అంటే మనం వాడుతున్న వస్తువు మనతో పాటు కొన్ని తరాల పాటు ఈ భూమిని కానీ, ఈ నేలను కానీ, లేదా ఈ గాలిని కానీ, ఈ నీరుని కానీ మన ముందు తరాల వారికి మనం ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళకి న్యాయంగా వాళ్ళకి అందాల్సిన భాగాన్ని వాళ్ళు ఖచ్చితంగా మనం దాచి ఉంచి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయలేని పక్షంలో మనం వాళ్ళకి నష్టం చేస్తున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మనం సమానతతో పాటు సుస్థిర అభివృద్ధి అనేది మనం సాధించాలి. అలా సాధించాలంటే ప్రజలు తన యొక్క అవగాహన విధానాన్ని పెంచుకొని దాని ద్వారా సహజమైన సేంద్రియ పద్ధతులను వాళ్ళు కొత్తగా కనుక్కోను, లేకపోతే ఉన్న పాత పద్ధతుల్ని వాళ్ళు తీసి వాడితే ఇటు సేంద్రియ వ్యవసాయం ద్వారా కానీ, లేదా ఇటు చూసిన మనం ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త మార్పుల ద్వారా కానీ వాళ్ళు సాధించవచ్చు. ఏది కూడా అసాధ్యం కాదు అనేది మనకి ఈ అధ్యాయం ద్వారా తెలుస్తున్న